दिन था सर? 17 अप्रैल 1998 वो दिन था जिस ऑफिस సమయం లేదు మిత్రమా. ఎస్, లోక్సభలో ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది. చట్టసభలో మహిళా రిజర్వేషన్ల అమలుకు వీలుగా నిన్న కేంద్రం 3 బిల్లులు ప్రవేశపెట్టగా సుదీర్ఘ చర్చలు జరిగాయి. మధ్యాహ్నం 2 గంటలకు సీన్ అంతా మారిపోయింది. అటు ప్రతిపక్షం ఇటు అధికార పక్షం బిజీ అయిపోయాయి. ఆలోచించి ఓటు వేయండి, మహిళా బిల్లుకు మద్దతు ఇవ్వండి అంటూ ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. అది హాట్ టాపిక్ అయింది. ఇటు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. బిల్లును లోక్సభలో ఓడిస్తామని చెప్పారు. ఇండి కూటమి ఐక్యంగా ఉందని, ఒక్కో ఎంపీ ఉన్న పార్టీని సైతం సంప్రదించామని తెలిపారు ఖర్గే. ఒక్కసారి మన లోక్సభలో పార్టీల బలాబలాలు పరిశీలిస్తే అధికార కూటమికి 293 మంది ఎంపీలు ఉన్నారు. ఇండి కూటమిలో 233 మంది సభ్యులున్నారు. వైసీపీ సహా ఇతరులంతా కలిపితే 19 మంది ఉన్నారు. ఇక 4 సభ్యుల బలం ఉన్న వైసీపీ బిల్లుకు మద్దతు ఇచ్చింది. ఇక 3/2 మెజారిటీతో బిల్లు నెగ్గాలంటే ఈ రోజు 364 మంది ఎంపీలు ఓటేయాల్సి ఉంటుంది. మరి 293 మంది ఎంపీలున్న అధికార పక్షానికి ఇంకా 71 మంది అవసరం పడుతున్నారు. ఇలా ఎలా సాధిస్తారనే క్వశ్చన్ కూడా వస్తోంది. ఇతర పార్టీలను మెప్పించి ఒప్పిస్తారా? బిల్లుకు అనుకూలంగా ఓటు వేయిస్తారా? క్రాస్ ఓటింగ్ ఏదైనా జరుగుతుందా? అంటే పక్క పార్టీల వారి బిల్లుపై ఏదైనా ఎక్కువగా నమ్మకం ఉంచి ఇటు పక్కకు వచ్చి ఏమైనా క్రాస్ ఓటింగ్ చేసే అవకాశం ఏదైనా ఉంటుందా అనే క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. అయితే ఓటింగ్ లో ఏ పార్టీకి ఎంతమంది బలం ఉందనేది చూడరు. సభకు హాజరైన వారిని మాత్రమే లెక్కలో తీసుకుంటారు. ఈ రోజు ఏదైతే పెద్ద సంఖ్యలో సభ్యులు గైర్ హాజరు అయితే గనక మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో ఆ మ్యాజిక్ ఫిగర్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఎంతమంది పార్లమెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎంపీలు, వారిలో 2/3 మెజారిటీ అయితే కావాల్సి ఉంటుంది ఆ బిల్లు గెలవడానికి, నెగ్గడానికి. ఆ రకంగా ఎన్డీఏ బలంతో బిల్లును నెగ్గించవచ్చు. ఇది కూడా అంత ఈజీగా కనిపించడం లేదనే వాదన కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎంపీలందరూ హాజరైనట్టుగా తెలుస్తోంది. వారి బలం మేము పెంచుకున్నాము, అంటే ఒకే మాట మీద ఉన్నామంటూ కూడా ఖర్గే చెప్తున్నారు. సో ఆ ఆప్షన్ మనకి ఇక్కడ కనిపించట్లేదు. ఇక ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కు 98 మంది ఎంపీలున్నారు. సమాజ్వాదీ పార్టీకి 37 మంది సభ్యులున్నారు. తృణమూల్ కాంగ్రెస్ కు 27 మంది బలం ఉంది. డిఎంకే కు 22 మంది ఎంపీలున్నారు. ఈ 4 పార్టీలు కలిపితే 186 మంది ఎంపీల బలం ఉంది. వీటిలో ఏ ఒక్క పార్టీ కూడా ఎన్డీఏకు మద్దతు ఇచ్చే అవకాశమే కనిపించట్లేదు, ఆలోచనే రానివ్వట్లేదు. అలాగే గైర్ హాజరవుతారా? అది పరోక్షంగా ప్రభుత్వానికి లబ్ధి కలిగిస్తుంది కాబట్టి ఆ విధంగా దాన్ని చేసే ఛాన్స్ ఉంటుంది. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం కాబట్టి ఆ పని చేయదు. ఇక తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఇప్పటికే డిఎంకే నల్లదుస్తులు ధరించి బిల్లు ప్రతులు తగలబెట్టి నిరసన తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. సో మిగిలింది సమాజ్వాదీ పార్టీ. ప్రత్యేకించి ఈ పార్టీని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అఖిలేష్ యాదవ్ తో సమావేశమయ్యారు. కొన్ని నిమిషాల ముందే మనం చూసాం. ఎక్కడికక్కడ మంత్రాలు జరుగుతూ ఉన్న అటు స్పీకర్ తో ప్రియాంక గాంధీ కేసు వేణుగోపాల్ భేటీ అవడం, ఇటుపక్క అఖిలేష్ యాదవ్ తో అమిత్ షా భేటీ కావడం, ఇదంతా చూసిన తర్వాత ఏం జరగబోతుంది? బిల్లుకి ఏమైనా మద్దతు కోరారా? అందుకు అఖిలేష్ సమ్మతం ఏదైనా తెలిపారా అనే క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. ఒకవేళ గైర్ హాజరు అయ్యేందుకు ఒప్పందం ఏమైనా కుదిరిందా? ఒకవేళ గైర్ హాజరు అయితే మనకి మ్యాజిక్ ఫిగర్ తగ్గుతోంది, అటు ఎన్డీఏ బలం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రశ్నలకి ఇప్పటికైతే క్లారిటీ రాలేదు. మరికొన్ని నిమిషాల్లోనే 4 గంటల దగ్గరగా 28 నిమిషాల్లో ఓటింగ్ కూడా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరి బలాలు ఎంత? నిజంగానే 260 2/3 మెజారిటీ సాధించే అవకాశం ఉంటుందా? రాహుల్ గాంధీ ఇంతకు ముందు చెప్పినటువంటి స్టేట్మెంట్ చూస్తే గనక అరగంటలో బిల్లు వీగిపోతుంది. నేను ప్రధాని మోదీ మాట్లాడిన దాంట్లో కూడా పసలేదు, ఆయనే తడబడ్డారు. సో 2023లో మీరు ఏదైతే పాస్ చేశారో దాన్ని మీరు కంటిన్యూ చేయండి. ఈ బిల్ అయితే నెగ్గడం కష్టం, నెగ్గదు, దీంట్లో ఎటువంటిది జరగదంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుందో. 4 గంటలకి బలాబలాలు నిరూపించిన తర్వాత క్రాస్ ఓటింగ్ జరుగుతుందా? ఏదైనా సభ నుంచి బయటకు వెళ్లే అవకాశాలు ఉన్నాయా? మ్యాజిక్ ఫిగర్ ఏదైతే కనిపిస్తుందో మ్యాజిక్ ఫిగర్ కి రావడం కోసం ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారనేది.
మరి డీలిమిటేషన్ బిల్లుపై లోక్సభలో